Hello my beautiful people, welcome back to another వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ కొంచెం మినీగా ఉండబోతుంది, చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండుగ ఉగాది. సో అందుకోసం మా ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూసేసేయండి. సో మా మమ్మీ ముందు రోజుగా నీట్గా బయటంతా కూడా కడిగేసుకున్నారు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా తడిగుడ్డ పెట్టేసుకొని ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నారు. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం మా డాడీ అయితే తోరణాలు అయితే కట్టేశారు. వేపాకు తర్వాత మామిడి తోరణాలు అన్నీ కూడా కట్టారు. అండ్ ఏంటంటే మొత్తం ఇల్లంతా కూడా మంచిగా మామిడి తోరణాలతో ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాము. వీటితో పాటు ఈసారి ఎక్స్ట్రాగా ఏంటంటే ఈ విధంగా కొంచెం ఎంట్రన్స్లో కూడా మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నాము. మాకు పండగలు ఈ విధంగా మంచిగా డెకరేషన్ చేసుకుంటే ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. యూజువల్ డేస్ కన్నా ఇలాగ స్పెషల్ డేస్లో చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. అండ్ దాంతోడు మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ కాబట్టి కొంచెం బాగా చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇలా అయితే మొత్తం అన్నీ చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు ఉగాదితో పాటు ఇంకొక చిన్న స్పెషల్ కూడా చేశారు, అది ఏంటనే చెప్తాను. అండ్ ఇక్కడ దేవుడి గదికి కూడా నీట్గా డెకరేషన్ అయిపోయింది. ఈ లోపు అయితే మా మమ్మీ నేను లేచేలోపు మొత్తం ఇక్కడైతే లైక్ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే ఇంకొక స్పెషల్ ఉందన్నాను కదా, ఈరోజు ఉగాది పచ్చడి కాకుండా నైవేద్యం కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ పనసపాడు అన్న ఊర్లో మొత్తం ఈ ఊరు అని కాదు, నాకు తెలిసి ప్రతి ఊర్లో అమ్మవారి జాతరలు జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా చాలా నూకాలమ్మ, సత్యం తల్లి, దుర్గమ్మ ఇలా ప్రతి ఒక్క అమ్మవారికి జాతరలు జరుగుతూనే ఉన్నాయి. సో మా మమ్మీ అయితే ఇక్కడ ఊరు ప్రకారం సత్యమ్మ తల్లికి అయితే నైవేద్యం పెట్టుకుంటున్నారు. సో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. లైక్ నాన్ వెజ్ది అయితే కాదనమాట, ఇది మొత్తం కూడా వెజ్ నైవేద్యం అయితే పెట్టుకున్నారు. లైక్ అన్నం, పప్పు, చారు ఇవన్నీ చేస్తారు కదా, ప్రసాదాలు, స్వీట్ ఇవన్నీ. సో అవన్నీ చేసి మమ్మీ అయితే నైవేద్యం పెట్టుకుంటున్నారు. ఈ విధంగా దేవుడి గదిలోనే మూలకి పెట్టుకున్నారనమాట. సో ఈలోపు మమ్మీ అయితే దేవుడి దగ్గర కూడా మొత్తం దీపాలన్నీ కూడా వెలిగించేసుకుని, నేను ఆల్రెడీ వీడియో తీసే లోపు అంతా కూడా చేసేసుకున్నారు. ఈలోపు మా టోషిత్ బాబు లేస్తే వాడికైతే నీట్గా బ్రష్ చేయించేసి స్నానం చేయించి నీట్గా రెడీ చేసేసాను, కొత్త బట్టలు వేసేసి. ఈలోపు వాళ్ళ తాతయ్య దగ్గర బుద్ధిమంతులా బొట్లు పెట్టించేసుకుంటున్నాడు. బొట్లు పెట్టించుకోవడం, దేవుడు దండం పెట్టుకోవడం ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాడనమాట. అండ్ దాని తర్వాత ఇంకా మొత్తం నైవేద్యం అమ్మవారికి చూపించేసిన తర్వాత సాంబ్రాన్ని అన్నీ చూపించి పూజ అయితే హ్యాపీగా ప్లెజెంట్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. సో సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా అయితే వచ్చేసింది ఎవ్రీ ఇయర్ లాగా. అండ్ యాక్చువల్లీ ఉగాది పండుగ నేను ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళకి కానీ మాకు కానీ ఉగాది పచ్చడి చేసుకోవడం ఆనవాయి లేదు. సో అందుకోసం ప్రతి ఇయర్ నేను ఇక్కడే ఉంటాను ఉగాదికి. అండ్ నేనైతే ఈ విధంగా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాను. అసలు అవుట్ఫిట్ ఒకటి అనుకుంటే ఒకటి వేసుకున్నాను. ఫైనల్లీ ఇదైతే నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను కానీ అసలు వేసుకొనే లేదనమాట. అండ్ ఈ లంగావోని అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వేసుకున్న తర్వాత నాకైతే చాలా నచ్చింది. చాలా 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 కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేను వేసుకున్న ఈ లంగావోని వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్, కానీ ఇప్పుడు దాకా వేసుకోలేదు నేను. అండ్ దాని తర్వాత వచ్చేసి నెక్ సెట్, తర్వాత జ్యువెలరీ, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసి. ఒకవేళ నేను మర్చిపోయినా ప్లీజ్ మీరు గుర్తు చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొని కింద మా ఓనర్స్ ఉంటారని చెప్పేసాను కదా, సో వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో మంచిగా ఇచ్చేసి విషెస్ కూడా చేశాను. అందరూ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు చెప్పండి. మేమైతే ఈ విధంగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అండ్ అదే రోజు ఇంకా మార్నింగ్ వచ్చేసి మా మమ్మీ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే, లైక్ సింపుల్గా కాదు, మంచిగా పొట్టు మినపప్పుతో గారెలు, చిన్న చిన్న బజ్జీల టైప్లో వేసారనమాట. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా నేను బ్లాగ్ తీయడం మర్చిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం కూడా స్పెషల్స్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ నేను బ్లాగ్ అయితే ఇంకా నేను అక్కడితోనే ఎండ్ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే ఎండ్ చేశాను అనమాట. సో అందుకోసం మీ అందరికీ ఒక చిన్న బ్లాగ్ లాగా షేర్ చేశాను. అండ్ ఆ రోజు నేను దిగిన ఈ పిక్స్ అన్నీ కూడా చూసేయండి. అండ్ దాంతోపాటు ఎలా ఉన్నాయో కూడా చెప్పడం మర్చిపోద్దు. And thank you so much for watching this video. Bye bye.